कई गले कन्नु गोटाया नडों लक लक ले कच्चा गटाया మజాగా మడదేస్తివే పీచు మిఠాయా నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి సోజావో పడకేస్తా రాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిసినదే వాటర్ బాటిల్ మోతే నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు స్టైల్ ఏం చేస్తారో చేయండి. రేయ్ ఏంట్రా మోసం కొట్టోళ్ళ మాట్లాడుతున్నావు? పద పద. ఏ ఆగవే, నువ్వెక్కడికి వస్తున్నావు? మీరేదో తప్పు చేయబోతున్నారని నాకు అనుమానంగా ఉంది. అదేంటో తెలుసుకుందామని వస్తున్నాను. నువ్వేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళు. ఏ నేను రాకూడదా? సవేష్ బావ కూడా లోపలే ఉన్నాడు. రేపేదైనా ప్రాబ్లం అయితే తను కూడా ఇరుక్కుంటాడు. ఏ నీ మొగుడు ఏమైనా ఎలుగా బోన్లో ఇరుక్కోడానికి? విసిగించకుండా వెళ్ళు. మల్లిక, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళవే. వెళ్ళమని చెప్తుంటే వెళ్ళవేంటి? వెళ్ళు. అక్క, సవేష్ మర్ది గారు, మూట్ ఓపెన్ చేయండి. ఓకే. సురేష్, ఆ ఫోన్ ని స్టాండ్ కి ఫిక్స్ చేసి తన ముందు పెట్టు. చెప్పు. ఏంటి, నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారా? నిన్ను హీరోగా పెట్టి ఒక ఫైటింగ్ సినిమా తీస్తున్నావు. నిన్ను సినిమా సురేష్, కొట్టకు. కొట్టకపోతే నిజంలాగా హక్కుతాడు రావతే. ఇప్పుడు సురేష్ మొదలు పెట్టాడు, తర్వాత నేను, భీమేష్, సవ్వేష్ కొడితే గాని పూర్తి నిజం బయటికి కక్కడు. ఇంతమంది కొడితే శాశ్వతంగా మాట పోతుంది. అయ్యా, నాయనా, బాబు, నిజం చెప్పు బాబు అని బుజ్జగిస్తే నిజం కక్కేవాడైతే ఇక్కడ దాకా ఎందుకు తీసుకొస్తాం? మేం కొట్టే దెబ్బలకి తట్టుకోలేక కుయ్యో మొర్రో అంటూ నిజం మొత్తం చెప్పేస్తాడు. వీణ్ణి మర్ది గారు, ఆగండి. కొట్టడాలు అవి వద్దు. మేం జస్ట్ కొన్ని ప్రశ్నలు అడుగుతాం, మీరు వాటికి సమాధానం చెప్తే చాలు. కోడల్లో ఈజ్ రాంగ్, మై బ్రదర్స్ టెల్లింగ్ ఈజ్ రైట్. కొంచెం సేపు షటప్ చేస్తావా? ఏ మల్లిక, మొదలు పెడదామా? రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఎవరు ఏం మాట్లాడకండి. నువ్వు సత్యం బాబాయ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చూసావో కరెక్ట్ గా చెప్పు. చెప్పానుగా. ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సిందే. నువ్వు గానీ చెప్పలేదనుకో, వీళ్ళందరూ కలిసి నిన్ను కొట్టి చంపేస్తారు. ఏంటి, చస్తావా? మర్యాదగా ఫోన్ వైపు చూసి నిజమేంటో చెప్పు. నువ్వు సత్యం బాబాయ్ గారింటికి వెళ్ళినప్పుడు అక్కడేం చూసావో చెప్పు. నేనేమి చూడలేదు. నారాయణని కలుద్దామని సత్యం గారింటికి వెళ్ళినప్పుడు సత్యం గారు చనిపోయి ఉన్నారు. ఆయన పక్కనే నరేష్ కూర్చొని ఉన్నాడు. అంటే నారాయణ హత్య చేశాడా? నిజం చెప్పు. నారాయణ ఈ హత్య చేయలేదు. నరేష్ మర్ది గారి చేతి రక్తపు మరకలున్నాయా లేదా? ఉన్నాయని నారాయణ చెప్పాడు. ఇప్పుడేం చెప్పాలి?
సరేలే, చూశానని చెప్పేద్దాం. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. నరేష్ చేతులకి రక్తపు మరకలుండడం నేను చూశాను. నరేష్ మర్ది గారికి సత్యం బాబాయ్కి జరిగిన గొడవ గురించి నీకు తెలుసా తెలీదా? నరేష్కి సత్యం గారికి పొలం కాగితాల విషయంలో గొడవలు జరిగాయన్న విషయం నాకు తెలుసు. నరేష్ మర్ది గారు కోపంలో సత్యం బాబాయ్ గారిని చంపేస్తారని ఎప్పుడైనా అన్నారా? నరేష్ సత్యం గారిని చంపేస్తానని అన్నాడు. అంతకు మించి నాకేం తెలీదు. ఇది చాలు, ఇతన్ని తీసుకువెళ్ళిపోండి. ఏంటి రావుతి ఇది? అసలు ఆడు ఏం చెప్పాడని చాలా అంటున్నావు. అవసరం లేదని చెప్తున్నాను కదా, తీసుకువెళ్ళండి. ఏంటదినా ఆటలుగా ఉందా? మీరు తీసుకురమ్మన్నారని ఎంతో కష్టపడి తీసుకొచ్చాం. తీసుకెళ్లిపోండి అని అంత నార్మల్ గా చెప్తారేంటి? అదే కదా రావుతి, మాకేం అర్థం కావట్లేదు. అసలు వీడు ఏం చెప్పకుండా నరేష్ని బయటికి ఎలా తీసుకొస్తాం? ఆ అవకాశమే లేదురా నరేషు. మరిది గారు, తొందర పడకండి. మేమేం చేసినా దానికో అర్థం ఉంటుంది. ముందు తను తీసుకువెళ్ళండి. బావా, దయచేసి త్వరగా తీసుకెళ్ళండి. సురేషు, మూటగట్రా. అవసరం లేదు. ఇప్పుడు వీణ్ణి మూటకట్టి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే వెళ్ళనివ్వండి. సంపంగి వీణ్ణి చూడాలి. రేయ్. పోరా. పో. పో. మూటలో కట్టి తీసుకొచ్చింది వీడినా? వదినా, అసలు వాడేమీ చెప్పలేదు కదా, మరి వాడిని ఎందుకు పంపించేమన్నారు? వాడు చెప్పాల్సిందంతా చెప్పాడు మరిది గారు, అందుకే వదిలేమని చెప్పాం. అలాగా? అది చెప్పండి మరి. ధర్మేశన్నా, నీకు అర్థమైందా? నాకేం అర్థం కాలేదురా. మరి నీకు? ఏం అర్థం కాలేదన్నా. నాకు అర్థమైంది. అవునా? ఏంటో చెప్పరా. మన నరేష్ అన్నకి జైలు శిక్ష కన్ఫర్మ్. ఏంట్రా నువ్వు అనేది? సరే సరే, ముందు మీరు వెళ్ళండి. ఏంటో ఏం అర్థం కాలేదు. పదండ్రా. బావా, ఏం జరుగుతుంది? ఐ డోంట్ నో. పద. బావా, నిజం చెప్పు, ఏం జరుగుతుంది? ఐ డోంట్ నో. బావా, ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు, కానీ అదేంటో తెలియట్లేదు. నానా, ఏంటిది? ఈ బ్యాగులేంటి? ఈ కళ్ళకి కూలింగ్ గ్లాస్ ఏంటి? అసలు ఈ గెటప్ ఏంటి? ఏంటి విషయం? నువ్వు నన్ను నాన్న అని పిలిచావా? నువ్వు అలా పిలుస్తుంటే చెవిలో తేనె పోసినట్టుగా ఉందమ్మా. నన్ను మీ నాన్ననని గుర్తించినందుకు చాలా సంతోషం. ఈ సంతోష సమయంలో నేను నీకు ఏదో ఒకటి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలబ్బా? ఆ, 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 ఆ. టొంటొడాయింగ్. ఏంటమ్మా అలా చూస్తున్నావు? 5 రూపాయలు తీసుకో, తీసుకుని పండగ చేసుకో. ఇదిగో పట్టుకో, పప్పుండ్లు కొనుక్కో. పట్టుకో అమ్మా, పట్టుకో. హాయ్, వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో. బాబాయ్ గారు, జాగ్రత్తగా తెచ్చారా? తెచ్చానమ్మా, అన్ని రెడీగా ఉన్నాయి. లోపలికెళ్ళి మాట్లాడుకుందాం రండి. అదే కరెక్ట్ అమ్మో, పదండి లోపలికి. రండి. అబ్బాబాబా, ఏంటమ్మా రేవతి, ఇల్లంతా చీకటిగా పెట్టారు. ఈ కూలింగ్ గ్లాసెస్ తీస్తే ఆ. సరిగ్గా కనిపిస్తుంది. అవునమ్మో, నిజమే. ఏయ్,
నువ్వెందుకొచ్చావే బయటికి వెళ్ళు. ఆ, మా నాన్నతో మాట్లాడదామని వచ్చాను. అబ్బబ్బబ్బబ్బబ్బా ఇవాళ్ళేంటి మీ నాన్నగారి మీద ఇంతలా ప్రేమ కురిపిస్తున్నా? అక్క ఇది ప్రేమ కాదు,